వైసీపీ నేతలపై జనసేన నాయకులు మండిపడ్డారు. కల్తీని ఈ వ్యవహారంలో వైసీపీ తీరుకు వ్యతిరేకంగా జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు. ఏపీలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని అంటున్న నెల్లూరు నగర జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు కూటమి నేతలు ఇప్పటికే రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే ఇష్యూపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో దైవాత్మకమైనటువంటి తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఇప్పటికే అధికారులు కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్సీపీ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి రాధాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తిప్పికొట్టేందుకు కూడా ఇప్పటికే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలతో కూడా ఇప్పటికీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. సో ఈరోజు నెల్లూరు సిటీ కార్యాలయంలో దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్లేకార్డ్స్ ప్రదర్శన చేస్తాను. ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతం తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి విషయంలో లడ్డులో అసలు నెయ్యే లేదు అంటే కూడా ప్లేకార్డ్స్ని చూపిస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి లేని కెమికల్ నెయ్యితో తిరుమల లడ్డు చేశారంటూ కూడా ఇటు ప్లేకార్డ్స్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో శ్రీవారి యొక్క లడ్డు ప్రసాదం అంటే అందరికీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇది ఎంత అత్యంత పవిత్రవంతమైనగా చూపించేటువంటి లడ్డు ప్రసాదం. సో అలాంటి లడ్డు వ్యవహారంపై ప్రస్తుతం రాధాంతం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రస్తుతం ఎందువల్ల ఏంటి అనే దాని మీద కూడా మనతో మాట్లాడేందుకు సిటీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. సుజయ్ బాబు గారు చెప్పండి, ఏంటి ఈరోజు తిరుమల శ్రీవారు అంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటి ఒక దైవం అని చెప్పొచ్చు. అలాంటి ప్రసాదంలో కల్తీ అనే వ్యవహారం మనం చూస్తే దాదాపు 1.5 సంవత్సర కాలం పాటు కూడా దీని మీద ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఏంటి ఈరోజు ప్రధానంగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ యొక్క వ్యవహారం ఏంటి? లేదండి, ఈరోజు ఏదైతే గత 2019 నుంచి 2024 సంవత్సరంలో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక నియంత పరిపాలన అనేది జరిగింది. ఆ నియంత పరిపాలన ఎంతవరకు అంటే ఈరోజు పేద ప్రజలను దోచుకోవడమే కాదు, దేవుడు కూడా మాకు ఎవరైనా ఒకటే, మేము దోచుకు తినేదానికి మాకు ఎవరన్నా ఒకటే అని చెప్పే ఒక ఇదిలో ఈరోజు మనం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తిరుమల శ్రీవారి ప్రసాదం మనం ఎక్కడైనా మనం చూసుకుంటే అండి, తిరుమల దర్శనానికి వెళ్తే వెంకటేశ్వర దర్శనం బాగైందా, లడ్డిస్తారా అని చెప్పి అడుగుతారండి ఎవరైనా. ఈరోజు అటువంటి ఆ లడ్డు, ఎందుకంటే ఎంతోమంది హిందువులు పరమ పవిత్రంగా వెంకటేశ్వర స్వామిని ఒక పొలుకు నోట్లో వేసుకొని సాక్షాత్తు కళ్ళు మూసుకొని వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని ఎంతో పవిత్రంగా చూసుకునే లడ్డూలో సైతం ఈరోజు వైఎస్ఆర్సీపీ వారి హయాంలో ఏదైతే అవినీతి జరిగిందనేది 1.5 సంవత్సరం క్రితం సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ప్రాయశ్చిత దీక్ష చేపట్టి ఈరోజు ప్రజల్లోకి తిరుమల లడ్డూలో అసలు నెయ్యి వాడలేదు అని చెప్పి ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఏదైతే నినాది ఇచ్చాడో ఆ రోజు నుంచి ఏ సంస్థలకైతే ఒక పక్క సిబిఐ దర్యాప్తుకి ఇచ్చారు, అక్కడి నుంచి సిట్ తర్వాత ఎన్డీడీబీ అనే 2 సంస్థలకి ఇచ్చి ఈరోజు దర్యాప్తు జరిపితే దర్యాప్తులో ఒకటైతే తేలిందండి, తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదండి. ఎందుకంటే తిరుమల లడ్డూలో నెయ్యి వాడలేదండి. సో నెయ్యి వాడకుండా అసలు నెయ్యి అనేదే లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా నెయ్యికి కూడా ప్రత్యామ్నాయం తీసుకొచ్చిన పరిస్థితులు ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో కనిపిస్తున్నాయంటే, ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏదేదో రసాయనాలతో వాడిన ఆ పదార్థం దానికి పేరు కూడా పెట్టారు సింథటిక్ నెయ్యి అంట. సింథటిక్ నెయ్యి అనేది ఈరోజు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో కాకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడుకునే స్థాయికి ఈరోజు మా తాడేపల్లి ప్యాలెస్ హీరో వచ్చాడంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చో. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఆరోపణలు సంచలనంగా జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న రాంబాబు విషయం, అంబటి రాంబాబు ఇంటిపై కూడా దాడి జరిగింది. అక్కడ ఫ్లెక్సీలు కూటమి ప్రభుత్వ నాయకులే చేశారు, అందువల్లనే ఈ రాధాంతం జరిగిందంటే ఉన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా దూషిస్తూ ఉన్నారు. ఏంటి మొత్తానికి మీ నాయకుడిపై కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఈ ఆరోపణలో ఎంతవరకు నిజముందంటారు? వాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళు మాట్లాడిన దానికి, వాళ్ళు చేసిన అవినీతికి ఈరోజు ఏం జరిగిందనేది మనం అంబటి రాంబాబు గారి విషయంలో ఈరోజు స్పష్టంగా తెలుస్తుందండి. ఆ విషయాన్ని ఇది చేసేదానికి ఈరోజు వచ్చారని చెప్పి కుంటి సాకులు కుంటి మాటలు మాట్లాడడం తప్ప ఈరోజు మేము అడిగేది ఏంది, తిరుమల తిరుపతి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజల హృదయాల్లో ఈరోజు తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే నిజంగా మనం ఎంతో గర్వించాల్సింది, మనం ఎంతో అదృష్టంగా పొందాల్సిన ఆవశ్యకతను తీసుకొని ఈరోజు అటువంటి తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తిరుమల భక్తుల మనోభావాలతో తిరుమల భక్తుల విశ్వాసంతో ఈరోజు నువ్వు ఆడుకున్నావంటే, ఈరోజు వాటిని కూడా కప్పించుకునే విధంగా ఈరోజు నువ్వు వ్యవహరిస్తున్నావంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతటి నీచానికైనా దిగజారుతావని చెప్పేది ఈరోజు చూసాం. చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో మీరు ఒక డైరీకి ఈరోజు నెయ్యి సరఫరా
చేయడానికి ఇచ్చారు. ఆ డైరీ వాళ్ళకి కనీసం ఒక్క ఆవు కానీ లేకపోతే చుట్టుపక్కల సేకరించినట్టు 1 లీటర్ పాలు కానీ నివేదికలో ఇప్పుడు దాకా ఎక్కడ కనపడలేదండి. అసలు నెయ్యి పాలు సేకరించకుండా, పాలు పెరుగు లేకుండా అసలు నెయ్యి అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు నెయ్యి యాడ్ నుంచి తెచ్చారు? ఇటువంటి వైపరీత్యాలన్నీ చూస్తుంటే నిజంగా ఎందుకు ఇంకా బ్రతుకుందాం, ఎందుకు ఇంకా వెంకటేశ్వర స్వామి విషయంలో మనం కూడా ఇటువంటి పాపాల్లో లోనయ్యామని చెప్పి ఈరోజు మా అధినేత ఈరోజు ఒకంత బాధతో ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష పడి ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తే ఈరోజు ఆయన మీద మీరు పడ్డం వైసీపీ శ్రేణులకు ఒక్కొక్కరికి మరొక మారు చెప్తున్నాం. మీరు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో చేసిన దానికి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు తగిన బుద్ధి వచ్చే విధంగా, మీకు ప్రజలకి ఈ విషయం తెలిసే విధంగా ఈరోజు ముందరకు పోరాడుతుంటే మీరు దాన్ని చూడలేక మీరు ఎటువంటి మాటలు ఈరోజు మా నాయకుడిని అంటున్నారు. మరొక్కసారి మీరు ఇటువంటి కానీ రిపీట్ అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న హీరో దగ్గర నుంచి ఇక్కడ తిరుగుతున్న జీరోల దాకా ప్రతి ఒక్కొక్కడికి పగిలిపోద్దని చెప్పి ముందర చెప్తున్నాం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసాదమైనటువంటి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి జనసేన నాయకులంతా కూడా ఈరోజు నడుం బిగించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు, ప్లే కార్డ్స్ నిర్వహిస్తున్నారు. దీని మీద ఇప్పటికైనా ఒక స్పష్టత రాకపోతే రానున్న రోజుల్లో ఇంకొంచెం తీవ్రతంగా ముందుకెళ్లేందుకు జనసేన పార్టీతో పాటు కూటమి నేతలకు మేము సహకరిస్తామని చెప్పి జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు సిటీ జనసేన కార్యాలయం నుంచి.